జోడీ. నీ చుర 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 చూపులే పంజ సల 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 ఊపిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ. హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ది జోడీ డాన్సే కాదు అంతకు మించి. మా జోడీల మధ్యలో రేస్ మొదలైంది, వాళ్ళకి క్లాస్ పీకాల్సిన టైము మొదలైంది. అందుకే పిలుస్తున్నాను మా లెక్కల మాస్టర్ ని, మా కెమిస్ట్రీ టీచర్ ని. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సాదాజీ. ఏ పిల్లా అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఆనియన్స్ లేకుండా బిర్యానీ తింటే కిక్ ఉండదు. ఆవిడ లేకుండా ఆయన వస్తే ఇంకా అసలు బాగోదు. కాబట్టి ఆయన రావాలంటే ఆవిడ రావాలి, వాళ్ళిద్దరూ రావాలంటే మనం వాళ్ళని పిలవాలి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది. సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. ఆ ముద్దేదో నీకే మంది. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే శేఖర్ మాస్టర్, కుదిరితే ప్రదీప్. అయినా నన్ను పక్క నుంచి అలా ఎలా మాట్లాడతారు? భయ్యా పూల కుండీకి చెత్త కుండీకి తేడా ఉంది భయ్యా. అంటే నేను చెత్త కుండీనా? చూసావా, పూల కుండీ నువ్వు కూడా ఒప్పుకోలేకపోతున్నావు. ఇంకా నవ్వట్లేదేంటా అనుకున్నా. అసలు ఇలా జరగడానికి వీళ్ళందరికీ లోకు అయిపోవడానికి కారణం మీరే. నేను కారణం ఏంటి సదా? కొట్టేస్తా మిమ్మల్ని. రష్మి ఏంటి తినం కొట్టేస్తానంటే తను నేనే కారణం అంటాడు. అసలు నేనేం చేశా? మొత్తం మీరే చేశారు మాస్టర్. నేనేం చేశా? ఇంకా అర్థం కాలేదా మాస్టర్? డి జోడికి వచ్చినప్పుడు సుధీర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు సుధీర్ ఎలా ఉన్నాడు మీకు అర్థం కాలేదా మాస్టర్? నేనేదో రష్మిని చూడాలనుకుంటా, ఈలోపు మీరే చూసేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ కి మధ్యలో నేను రష్మికి చెయ్యి ఊపాలనుకుంటా, ఈలోపు మీరే ఊపేస్తున్నారు. ఇలా నేను ఊపాల్సింది కూడా మీరే ఊపేస్తే చేతికి స్పర్శ రావట్లేదు మాస్టర్. ఎన్నిసార్లు నేను డాన్స్ చేయమన్నాను సుధీర్? నేను చెప్తారు మాస్టర్. సుధీర్ వచ్చి డాన్స్ చేసి సుధీర్ అంటారు మాస్టర్. అవును, నేనేదో రైట్ లెగ్ ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. అది బాగోదని నాకు తెలుసు మాస్టర్, కానీ అది బాగుందని మీరే కన్విన్స్ చేసేస్తారు మాస్టర్ నన్ను. పోనీ బాగాలేదని నాతో చెప్తారా? వెళ్ళి సదా గారికి చెప్తారు. బయట నవ్వుతున్నారు మాస్టర్ నన్ను చూసి జనాలు. అసలు స్టెప్ వేసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా మాస్టర్? నాకు ఈ స్టెప్ నచ్చలేదు అని రష్మిని గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని అరవాలనిపిస్తుంది మాస్టర్. హక్ చేసుకున్న నెలలోపై మీరు హక్ చేసుకుంటున్నారు మాస్టర్. ఏంటి సదా అది? కొట్టేస్తా మిమ్మల్ని. మాస్టర్ నేనేదో టాస్క్ పేరు చెప్పి తను ముట్టుకోవాలనుకుంటాను మాస్టర్. ఈలోపు మీరు పక్కాలో ఒకరు నా పక్కన వచ్చి నించుంటున్నారు మాస్టర్. సరే మీరేదో డాన్స్ చేస్తారు కదా అని ఊరుకుంటే రష్మి ఇలాగే రష్మి అలాగే ఇట్రా అని చెప్పని నేను పట్టుకోవాల్సిన చోటు కూడా మీరే పట్టుకుంటే చేతికి స్పర్శ కాగట్లేదు మాస్టర్. నేను పట్టుకున్నానా సదా? కొట్టేస్తా మిమ్మల్ని.
నా స్టెప్ బాగాలేదని నాతో చెప్పండి మాస్టర్, నన్ను చూసి చెప్పండి మాస్టర్, నా కళ్ళల్లోకి చూడండి మాస్టర్, నేను మంచోడని చెప్పండి మాస్టర్. ఈ మాట ఎప్పుడు నేను అంటాను కదా సుధీర్. చెప్తాను మాస్టర్, కానీ కళ్ళన్నీ అక్కడే ఉంటున్నాయి కదా మాస్టర్. అవునా సదా? దయచేసి ఆ అమ్మాయి మీద కన్ను వదిలేండి మాస్టర్. నేనేం చేశాను ఇప్పుడు? ఇప్పటికీ మీ కళ్ళు అక్కడే ఉన్నాయి కదా మాస్టర్. ప్లీజ్ మాస్టర్. భయ్యా 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 ఏంలే ఏం బాధపడద్దు. చెప్పు భయ్యా. ఇప్పుడు ఒక చిన్న డౌట్. జెనీలియా, ప్రకాష్ రాజు, జయసుధా ఆల్ క్యారెక్టర్స్ ఓకే, నేను ఎవరు? దిల్ రాజు భయ్యా. మంచి కాస్ట్లీగా ఉంది. సరే ఇదంతా ఓకే, సిద్ధార్థ్ ఎవరు? ఆడవాళ్లు అన్ని రంగంలోనూ ముందున్నారనడానికి ఇప్పుడు రాబోతున్న ఈ లేడీ కొరియోగ్రాఫర్ నిదర్శనం. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ చేత పవర్ఫుల్ స్టెప్స్ వేయించారు. జ్యోతిలక్ష్మిలో చార్మి చేత ఛాలెంజింగ్ స్టెప్స్ వేయించారు. అందుకే ఇప్పుడు సోలోగా వచ్చి సూపర్ గా జడ్జ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ యానీ మాస్టర్. రంగుల్లో ముంచాలే Shani Master, firstly, welcome to D Jodi. My lovely judges, Shekhar Master and Sadaji. హాయ్ అని. హాయ్ మాస్టర్ జీ. బాగున్నావా? బాగున్నాను మాస్టర్. చాలా హ్యాపీ అని నేను ఇక్కడ చూస్తాం. ఐఎమ్ నర్వస్ మాస్టర్. మీ పక్కన కూర్చొని జడ్జ్మెంట్ ఇవ్వాలంటే ఐఎమ్ నర్వస్. అయ్యో ఎందుకు? బికాజ్ ఐ వర్క్డ్ విత్ యూ యాజ్ అన్ అసిస్టెంట్ కదా. నో యు హావ్ సో మచ్ ఆఫ్ టాలెంట్. దట్స్ వై యు కేమ్ హియర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. Welcome, Annie. హాయ్ మ్యామ్. Hi. So good to have you on D Jodi. Thank you. I think it's going to be the first time a lady choreographer is coming and joining us. So wonderful having you here. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మా డి జోడి ఆనవాయితీ ప్రకారం మీరు అక్కడికి వెళ్ళి కూర్చునే ముందు ఒక పోజ్ ఇవ్వాలి. సో ఆ పోజ్ కోసం మీరు రెడీయా? హలో, ఆ మనం ఉన్నాం ఇక్కడ. ఆహా, నేను ఉన్నాను ఇక్కడ ఆల్రెడీ. ఎందుకు? ఒక్క లేడీ కొరియోగ్రాఫర్ రాగానే ఏం కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఆవిడతో నేను 2 మూవీస్ వర్క్ చేశాను. నేను వర్క్ చేశాను సుధీర్ తో, బట్ అందులో ఆయన డాన్స్ చేయలేదు. ఆవిడ వర్క్ చేస్తుంటే నేను చూశాడు సార్, అంతే. నేనేం చెప్పా, వర్క్ చేశానంటే చూడటమే. మరి మేము డాన్స్ చేశానని చెప్పాను. అయినా వచ్చిన ప్రతి ఒక్కరితో డాన్స్ నువ్వే వేస్తున్నావు కదా, ఇప్పుడు దాకా డాన్స్ చేసావుగా. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా అడిగాడా సార్? అస్సలు లేదు. అబ్బాయిలు సోలోగా వస్తే ఆవిడ పోజ్ ఇస్తుంది, నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు పోజ్ చేస్తున్నావు, డాన్స్ చేస్తున్నావు. నేనేంటి అక్కడ ఎరిపాపనా? నువ్వేంటో నువ్వు డిసైడ్ అయ్యావు కాబట్టి నువ్వే పోజ్. మాస్టర్ టేక్ ఓకే. నాకు ఓకే, సుధీర్ బాగా చేయలేదు. అంటే 1 more అంటున్నారు. ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరే. సదా గారు ఏంటండి, చంపేస్తా మిమ్మల్ని. టేక్ 1 more. ఇంకెవరిని అడుగుతారే 1 more? మన డ్రైవర్ నాగరాజు వాళ్ళందరూ అడుగుతారే ఇంకోసారి. వాళ్ళందరూ వర్మలు అడుగుతారు, నువ్వెందుకు ఆవిడతో మాట్లాడుతున్నావు? మీ డ్రైవర్ నాగరాజు ఇప్పుడే వచ్చాడంట. ఎందుకు మాస్టర్ ఇలా ఆడుకుంటారు? ఆయన అక్కడ కూర్చొని సైలెంట్ గా వెనకొంత మొగలతో మాట్లాడొచ్చుగా. ఇక్కడ ఉన్న ఆవిడతో మాట్లాడకపోతే మీరు ఆవిడ పక్కన కూర్చోబోతే ఇక్కడ చైర్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చోవచ్చుగా. ఎప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటే ఆ పక్కన కూర్చుంటారు, కళ్ళు ఏమో ఎక్కడ ఉంటాయి. మళ్ళీ అంటున్నారు మీరు మాకు ఎప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారు కాబట్టి ఇక్కడే కూర్చున్నాం. మీకు అక్కడ కూర్చోవాలి ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చోబెడతారు, లేదంటే మార్చుకుంటారు. అని మాస్టర్ హలో, థ్యాంక్ యూ మాస్టర్. సారీ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో
ఇవాల్టి మన ఫస్ట్ రౌండ్ 1 lakh rupees ఛాలెంజ్. జడ్జెస్ ఏముండబోతోంది ఫస్ట్ రౌండ్ టీమ్? ఆల్ ద 3 rounds మీ ఇష్టం. ముగ్గురు జడ్జెస్ ఉన్నాం కాబట్టి మీరు ఏది పర్ఫార్మ్ చేసినా మేము చూస్తాం, కానీ అద్దరు కొట్టాలి. ఆల్ ద బెస్ట్. ఓకే, సో ఓన్ చాయిస్ ఇచ్చారు రెండు టీమ్స్ కి. ఈ 3 rounds లో వాళ్ళకి నచ్చింది పర్ఫార్మ్ చేయొచ్చని. సో ఆల్ ది బెస్ట్ గైస్. సో సుధీర్, మీ టీం నుంచి ఏ జోడి రాబోతున్నారు ఇప్పుడు? సంకేత్ అండ్ ప్రియాంక. సంకేత్ అండ్ ప్రియాంక, లెట్స్ వెల్కమ్ దెమ్. సంకేత్ ఏ శివు ఈ కిస్సింగ్ గారేందన్నా షావుకారు, పట్కారు, ఆస్కారు, సర్కారు, ఆఖరికి బేకారు అంటే కూడా నాకు తెలుసు. అదేరా మన చమత్కారు. అబ్బా కిస్సింగ్ కారు కదా, చాలా స్టార్ట్ చేయరాదే. స్టార్ట్ ಮಾಡ್ತೀನಿ ಕೇಳ್ತೀಯಾ? సౌండ్ లేకుండా ఏసై ఓ స్టెప్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగతారు ఆంధ్ర జనం. To style it, this is step by style it, style baby రారో రారో నా శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. డి జోడి డి జూనియర్స్.
మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? నలుగురికి నలుగురు పటాకులు పేలినట్టు పేలారు. వండర్ఫుల్, సూపర్. సదా గారు, శివమణి ఎక్కడా? Yash, I couldn't take my eyes off this little guy. నిజంగా యష్, ఇంతవరకు మీరు చేసే దాంట్లో దిస్ వాజ్ డెఫినెట్లీ ద బెస్ట్. అమ్మాయి పేరేంటి? ప్రణమ్య. చాలా బాగా చేసావు అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ డోర్ వెనక నుంచి ఆ అమ్మాయి వచ్చింది, శివమణిని మేము చూడలేదు కూడా, సడన్ గా వచ్చి వెళ్ళిపోయాడు. ఒక్క సెకండ్ లో అర్థం అవ్వలేదు శివమణియా అంటే. మళ్ళీ వచ్చినప్పుడు అయ్యో యా ఇట్స్ హిమ్. అప్పటి నుంచి ఆ యాక్ట్ నిజంగా ఎక్కడికో వెళ్ళింది. వాట్ అ స్టార్ట్ టు ది ఎపిసోడ్, బ్రిలియంట్. కోతికేమో కొబ్బర్లా, పిల్లాడికి బర్గర్లా. ఎల్రా ఇంకా ఆవిడ ఒక్కడే వదిలేసు, పెట్టుకో ఆవిడ కూడా. మేమెందుకు ఇంకెక్కడ? ఆవిడ కూడా. శివమణి ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. శేఖర్ మాస్టర్, ఫ్లోర్ లో ఎంతమంది వేస్తే అంతమంది వేయండి అబ్బా విజిల్స్. సార్ పర్ఫార్మెన్స్ చూసిన నేను మర్చిపోయాను. సేమ్ మిర్రర్ ఇమేజ్ వీళ్ళిద్దరు ఎలా చేస్తారు, పెద్దోళ్ళు చిన్నపిల్లలు. సేమ్ మిర్రర్ లో మన ఇమేజ్ చూసుకుంటే ఎలా ఉంటది, సేమ్ అలాగే ఉంది. ఎంత చెప్పినా తక్కువ సంకేత్ నీ గురించి. వీళ్ళిద్దరు ఒక మూమెంట్ చేశారు, హ్యాండ్స్ పెట్టి అలా మన స్లో మోషన్ వస్తే ఎలా ఉంటది, ఇద్దరు చేశారు చూసారా? ఒక్కసారి చేయరు అది. గైస్ అమేజింగ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అని మాస్టర్ చాలా బాగా చేశారు. సో ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యష్ అది డోర్ నుంచి కిడ్స్ రావడం. సో ఐ లైక్ దట్ అ లాట్. అండ్ వన్ మోర్ ఐ లైక్డ్ వన్ థింగ్, అంటే చాలా బాగా నచ్చింది అంటే ఆ హట్ మధ్యలో వచ్చి టాప్ లేచిపో. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్. ఇట్ వాజ్ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, బ్లాస్ట్ తో మొదలైంది. ఈ ఫస్ట్ రౌండ్ లో రష్మి, మీ టీం నుంచి ఏ జోడి రాబోతున్నారు? మీ పర్ఫార్మెన్స్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు సాయి అండ్ మాల్విక. లెట్స్ వెల్కమ్ సాయి అండ్ మాల్విక. అడవిలో ఎన్నో జంతువులుంటాయి, కానీ ఒక రాజు స్థానాన్ని దక్కించుకునే ఒకే ఒక జంతువు సింహం మాత్రమే. ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా.
పెడతాడు. We stay strong, 'cause we are unstoppable. ప్రపంచం మొత్తంలో సింహాల సంఖ్య 2 లక్షల నుంచి 20,000కి తగ్గిపోయింది. అవి అంతరించిపోయినా కానీ అడవికి రాజులా సింహం ఎప్పటికీ మిగిలిపోతుంది. ఓకే సుశేఖర్ మాస్టర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. నాకు దీంట్లో సాయి మాళవిక చాలా కొత్త కనబడ్డారు. చాలా బాగా చేశారు ఇద్దరు. ఏడి ప్రశాంత్ ఇద్దరు చాలా బాగా తయారు చేస్తున్నావు ప్రశాంత్. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కొన్ని మూమెంట్స్ అయితే అదిరిపోయినాయి. బాయ్స్ ఎక్కడా? బాయ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. బాయ్ చాలా బాగా నచ్చింది నాకు. వాళ్ళిద్దరు కొత్త కనబడ్డారు. ఫుల్ పాలిష్ అయితే ఎలా ఉంటారు అలా కనబడ్డారు. టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సదా గారు. ఎంత సంతోషంగా ఉంది నిజంగా. అంటే చేసిన హార్డ్ వర్క్ ఇక్కడ వచ్చి ఇలా జరిగితే మాకు చూడ్డానికి కూడా ఒక రిలీఫ్ లాగా ఉంటుంది. ఇక్కడ తప్పు ఏం జరగలేదు. చాలా బాగుంది. వెయ్య వెయ్యి. అని మాస్టర్. ఐ లైక్ ద కాన్సెప్ట్. మీరు ఒక మెసేజ్ ఇచ్చినారు సింహం గురించి, చాలా బాగా నచ్చింది. సో ఇట్ వాస్ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్. ఓకే సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది. ఇక ఇప్పుడు ఓటింగ్ టైమ్. బోత్ ద కెప్టెన్స్ అలాంగ్ విత్ ద జోడీస్ ఆన్ స్టేజ్. ఫస్ట్ రౌండ్ 1 lakh rupees ఛాలెంజ్. సదా గారు. సాయి మాల్విక నిజంగా తోడిగా చేశారు వీళ్ళకి ఈసారి. అంటే మీరు ఇంతవరకు చేసిన దాంట్ నుంచి ఇట్ వాజ్ డెఫినెట్లీ ఒక పీక్ కి వెళ్ళినట్టుంది పర్ఫార్మెన్స్. బట్ డెఫినెట్లీ ఓట్ ఫర్ దిస్ రౌండ్ మైన్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. అని మాస్టర్. మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. శేఖర్ మాస్టర్. మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఫర్ 2 lakh rupees ఛాలెంజ్. సుధీర్, అయితే ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సుదర్శన్ అండ్ రమ్య. లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య. సుదర్శన్, నన్ను మర్చిపో. నాకు ఈరోజు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు రమ్య? ఇంత ఈజీగా చెప్తున్నావు మర్చిపోని. ఐఎమ్ సారీ సుదర్శన్. ఆగు రమ్య, నా మాట విను. ఒక నిమిషం ఉండు. డాడీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఒక్కరిని ప్రేమిస్తున్నాను. ఇక మీద నువ్వు నా కూతురువే కాదు, వెళ్ళిపో. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా, మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరుకోదు ఎదా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా, ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా
చెబుతున్నా. స్నేహం నాదే, ప్రేమ నాదే, ఆ పైన ద్రోహం నాదే. కన్ను నాదే, వేలు నాదే, కన్నీరు నాదేలే. తప్పంతా నాదే, శిక్షంతా నాకే, తప్పించుకోలేనే. ఎడారిలో తుఫానులో తడియారుతున్నా, తుది చూడకున్నా, ఎదురీదుతున్నా. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఓటమి నాదే. మాట నాదే, బదులు నాదే, నా జాతకాన్ని నా చేతితోనే ఏ మార్చి రాసనే. గతానిపై సమాధినై, గతి మారుతున్నా, స్థితి మారుతున్నా, బ్రతికేస్తూ ఉన్నా. ప్రాణంలో ప్రాణంగా, మాటల్లో మౌనంగా చెబుతున్నా. ఇన్నాళ్ళు పాపం ఇలాంటి సిచ్యువేషన్ లో అమ్మాయిలు ఉంటారు అనుకున్నాం, అబ్బాయిలు కూడా ఉంటారన్నమాట అప్పుడప్పుడు. సో ఏం జరిగింది అనేది జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్. ఇంకొక అమ్మాయి చేసింది ఎవరు? అను. సుదర్శన్, రమ్య నిజంగా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు. కొరియోగ్రాఫర్ భూషణ్, బాగుంది భూషణ్ కొరియోగ్రఫీ. అలా జరిగిందా నీకు ఎప్పుడైనా? లేదు. నిజంగా లేదా? సుదర్శన్ నీకు జరిగిందా? సుదర్శన్ జరిగినా జరగకపోయినా ఓపెనింగ్ వాయిస్ విన్నారా సార్? భలేగుంది. నాకు 7 సినిమాలో రవి ఆయన ఉన్నారు హీరో. ఏమో వెళ్ళిపోతున్నాను, ఎక్కడ పోతున్నావు నువ్వు, ఎక్కడ పోతావు నువ్వు, ఏమైంది నీకు, వెళ్ళిపోతావా అంతేనా? ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. గుడ్ 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 షో. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సదా గారు. కాన్సెప్ట్ బాగుంది. నాకు ఎక్కడ రమ్య అది బోర్డ్ మీద నుంచి అప్ సైడ్ డౌన్ వచ్చింది కదా, ఆ పెయిన్ తో ఒక హమ్మింగ్ లో స్టార్టింగ్ అప్పుడు, అక్కడ నుంచి ఐ డోంట్ నో, ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్ త్రూ అవుట్. అంటే జస్ట్ అది స్టార్ట్ అయింది పర్ఫార్మెన్స్, కానీ దట్ పెయిన్ దట్ కేమ్ ఆన్ యువర్ ఫేస్, నిజంగా దట్స్ వెన్ యూ జస్ట్ పుల్డ్ మీ రైట్ ఇన్ టు ది యాక్ట్. ఇంకా లాస్ట్ వరకు నేను అక్కడే ఉన్నాను. ఇట్ వాస్ సో గుడ్ రమ్య, బ్యూటిఫుల్. దిస్ వాస్ డెఫినెట్లీ అ వెయ్యి అని మాస్టర్. చాలా బాగుంది. లైక్ టు సే రమ్య చాలా బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చినావు. ఐ వాస్ ఇన్ టు యూ ఓన్లీ. అను మీరు కూడా లైక్ కంటిన్యూగా ఇక్కడ సాడ్నెస్ ఉంటే మీ ప్లెజెంట్ స్మైల్ త్రూ అవుట్ ద యునో డాన్స్ చాలా బాగుంది. కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్, గుడ్ లక్.
ఓకే, సో ఇక ఇప్పుడు రష్మి టాస్క్ తీసుకుంటావా టాస్క్ ఇస్తావా అంతా నీ చేతిలో ఉంది. సో మీ టీం నుంచి వీళ్ళకి పోటీగా ఏ జోడీ వస్తున్నారు? రేవంత్ అండ్ సంగీత. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రేవంత్ అండ్ సంగీత. ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా వేటుకి నరికి పెడతా ఉరుకు ఉరుకు ఉరకరు దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కన్నని ఎరక వేస్తా ఉరుకు ఉరుకు ఉరకరు కచ్చి కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే కచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you at sight. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you రాత రాసి నోడికి తెలుసు వాత ఎప్పుడు పెడతాను మోత మోసి తోడికి తెలుసు ఎలా నరికి నోనను తమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొదటి నీ చావ చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో కచ్చ కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంతే రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా చరిత్ర రక్త 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 చరిత్ర నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా దొరికితే చేస్తావు దొరికితే చేస్తావు వరకు 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 దొరికితే చేస్తావు ఏం సబ్బు వాడతారో తెలియదు కానీ బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ కలర్ గా ఉంది. సదా గారు, పెయింటర్ సాయి తేజ్ ఇస్ బ్యాక్. సీరియస్లీ దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ హోపింగ్ టు సీ. అంటే సాయి తేజ యాక్ట్ అంటే అది ఇలా ఉంటేనే సాటిస్ఫై అవుతాం. సో అది మీరు చేశారు బాయ్స్.
కాన్సెప్ట్ ఏం మీరు తీసుకోలేదు, జస్ట్ ప్లేన్ ఆ సాంగ్ కి అగ్రెషన్ గా మీరు చూపించారు. మధ్య మధ్యలో అరిచినట్టు ఇంత దూరం నుంచి కూడా ఐ కుడ్ లిటరలీ సీ వాళ్ళ వెయిన్స్ అన్ని పాప్ అవుట్ అవుతున్నాయి, స్పెషలీ రేవంత్. గైస్ వెయ్య వెయ్యి శేఖర్ మాస్టర్. సాంగ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వలేదు సైతేష్. నాకు బాగా నచ్చింది అంటే బిగినింగే సంగీత ఇక్కడ ఉండి రేవంత్ పైకి ఉల్టా తిరిగి లెగ్స్ అంటున్నాడు చూసావా, అంటే ఆ లెగ్స్ లో స్టామినా చూడాడు, అంత పర్ఫెక్ట్ షార్ప్ గా చేస్తున్నాడు. సూపర్ రేవంత్, సూపర్. చూస్తానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాకు ఇంకా వేరే సాయితేజ్ కనపడాలి. కానీ డాన్సర్, ప్రతి ఒక్క డాన్సర్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతమంది డాన్సెస్ పెట్టుకుంటే క్లమ్జీ అవుతుంది, అది కనపడలే నాకు. ఇట్ వాజ్ అమేజింగ్, సూపర్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. అని మాస్టర్. రేవంత్ అండ్ సంగీత చాలా బాగా చేశారు. అండ్ అగ్రెషన్ కానీ కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ పర్ఫార్మింగ్ హియర్. రియలీ నైస్ టు సీ. ఆల్ ది బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. ఓకే, సో సెకండ్ రౌండ్ కూడా దాటాం అండ్ రెండు టీంల నుంచి అదిరిపోయే పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. బోత్ ద లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీ ఈజ్ ఆన్ స్టేజ్. అండ్ రెండు సైడ్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చే ఓట్లు చాలా కీలకం. సో లెట్స్ సీ. శేఖర్ మాస్టర్, మీ ఓట్. రేవంత్ అండ్ సంగీత. ఫస్ట్ ఓట్ రేవంత్ అండ్ సంగీతకు వచ్చింది. లెట్స్ సీ ద సెకండ్ ఓట్. సదా గారు. రేవంత్ అండ్ సంగీత. థర్డ్ ఓట్ అని మాస్టర్. మై ఓట్ గోస్ టు రేవంత్ అండ్ సంగీత. అల్టిమేట్ టైం. ఇప్పుడు టాస్క్ టైం. సెకండ్ రౌండ్ విన్నర్స్ రష్మి. మీరు ఇప్పుడు టాస్క్ ఇస్తారు సుధీర్ గారికి. సుధీర్ అండ్ రష్మి ఆన్ స్టేజ్. కమాన్. బాగా ఫిజికల్ టాస్క్ ఏదో ఉంటుంది అనుకుని ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు అబ్బాయి. నాట్ ఎగ్జాక్ట్లీ ఫిజికల్ టాస్క్, డాన్స్ ఇవన్నీ చేయడం సుధీర్ కి వెన్నతో పెట్టిన విద్య. ఓకే, చాలా సింపుల్ టాస్క్. టాస్క్ ఏంటో ఏ చెవులు ఖాళీగా ఉంటే విను. సుధీర్, టాస్క్ ఏంటంటే కొంతమంది కంటెస్టెంట్స్ స్టేజ్ మీదకి వచ్చి నీ చీక్ మీదైనా నీ చేతి మీదైనా ముద్దు పెడతారు. ఏంటే కాదు, ముద్దు పెడతారు. కిస్ కిస్ కిస్. మేలే ఫీమేల్? ఆఫ్ కోర్స్ మేలే. మేల్ అయితే ఓకే. మేల్ అయితే ఓకేనా? మేల్ అయితే ఓకే. ఓకే, సో కంటెస్టెంట్స్ రెడీ? రెడీ. పేరు చెప్పండి, ఎవరు వస్తున్నారు? ఇంకెందుకు, ఫస్ట్ వాళ్ళు వస్తున్నారు. అండ్ ఆ ఫస్ట్ వాళ్ళు వచ్చే దాన్ని బట్టి నువ్వు పేరు గెస్ చేయాలి. సో దాన్ని బట్టి నీకు ఆర్డర్ వైజ్ గానీ ఎలాగైనా గానీ 3 ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఎందుకు మాటలో పెట్టి అటు నుంచి ఇటు నుంచి రమ్మని చెప్పడం? ఇప్పుడు కంటెస్టెంట్స్ వస్తారు, నువ్వు మినిమం ఒక 3 నేమ్స్ కరెక్ట్ గా గెస్ చేసేస్తే. 3 అంటే మొత్తం ఎంత మంది పెట్టిస్తావు? నాకే పెట్టిస్తావు ఏంటి? నువ్వు రాంగ్ చెప్తున్న కొద్దీ మెంబర్స్ పెరుగుతూ ఉంటారు. చెవులో అని చెప్పండి పెట్టేవాళ్ళు ఎవడన్నా. పరిగెడతారేంట్రా? నీకు పరిగెడితే ఎందుకు, పరిగెట్టకపోతే నీకెందుకు? ఏమయ్యా, మెల్లిగా రమ్మనండి. ఎవడరా దరిద్రుడు? నాలుగు ఫినాయిల్లో ముంచుకో. మీరేమన్నారు? ముద్దు అన్నారు. ముద్దు అన్నారు. ఆడేం చేశాడు? నీకు కొంచెం కన్సెషన్ ఇస్తాను నేను. ఇప్పుడు ఆగు. ఇప్పుడు ఒకళ్ళు నీ భుజం మీద చెయ్యేస్తారు. ఓకే, ఎవరో చెప్పు. కనబడతారు. ఎవరి ఇష్టాలు వాళ్ళంటే. నువ్వు పేరు చెప్పు చాలు. నువ్వు వాళ్ళని డిస్కరేజ్ చేయక పాపం. ఒరే మీకు దండం పెడతారా? ఎవడండి ఇది? గ్యారెంటీ ఇలాంటి కోతి పనులు చేస్తారంటే ప్రదీప్ లేదంటే రష్మి అయ్యి ఉంటుంది. సుధీర్, వాట్ ఆర్ యు డూయింగ్? ఎవరు? శేఖర్ మాస్టర్ ఏంటి? yes right answer. ఒరే ముందు తీసుకెళ్తున్నారు ఎందుకు? పడేరుగా.
కాదు అంత మన ముందంతే నటించడం కానీ శేఖర్ మాస్టర్ టచ్ బాగానే తెలుసు మా కాదు సుధీర్కి. దగ్గరికి వెళ్ళి అని శేఖర్ మాస్టర్ అంటాడు. ఏంటో నాకు అర్థం కాదు. అంటే ఆయన ఇలాంటి బాగా అలవాటు కదా. మొన్న చూసాంగా రష్మిని ఎలాగా. ఇంకెక్కడే ఉన్నారా? వెళ్ళలేదా? వెళ్ళిపోతే ఓకే. ఈ నాకింది ఎవడే ఫస్ట్ చెప్పండి, తర్వాత సరే ఇప్పటికి ఒక రైట్ ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. థ్యాంక్ యూ శేఖర్. ఇంకా వెళ్ళలేదా? వెళ్ళిపోయారా? వెళ్ళలేదా? వెళ్ళిపోయారులే రావా. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా మీరు? నేను అబ్బాయిని రా రే. ఈడెవడో మా కంటెస్టెంట్ అనుకుంటారు. ఈడు శేఖర్ మాస్టర్. శేఖర్ అయ్యో భయ్యా నేను టాస్ చెయ్యా. ఒరే ముద్దే పెట్టండి రా ప్లీజ్. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయద్దు. ఏంటి తలుపుతున్నా? ఆయన కనపడదు. దారా లోపలికి వెళ్దాం బాధ. ఏంటి భయ్యా ఇది? కరెక్ట్గా వచ్చి ముద్దు పెట్టమని అప్పుడు చెప్పాను. భయ్యా మాకు అంత స్పెసిఫికేషన్స్ తెలియదు. ముద్దలు పెట్టరా. నీకు ఎలా కావాలి? నీకు ఎలా కంఫర్టబుల్ ముద్దు? నువ్వు ముందుకెళ్ళి తీసుకెళ్తావు. అక్కడ ఏమో పడిపోతే నువ్వు పడతావయ్యా. పెళ్లి కూడా అవ్వలేదు ఇంకా. పెట్టండి మొత్తం పెట్టండి రా. ఎవడని చెప్పాలయ్యా? ఒకటి పెడుతున్నప్పుడు ఇంకో రాగొచ్చుగా. చిరాకు పడతావేంటి టాస్క్ మధ్యలో? అవును భయ్యా. సెకండ్ రౌండ్ ఓడిపోయావు. టాస్క్ ఇచ్చినప్పుడు తీసుకో. నా చేతి మీద ముద్దు పెట్టింది మాక్సిమం ఇప్పుడు కాదు, ఇందాక ముద్దు పెట్టింది ప్రదీప్ అయి ఉంటది. మీసం తగిలింది. రండి దారా ఎవడి రండి. నేను చేయండి రా టాస్క్. మీ ఇష్టం చేస్తున్నారు. సరే ఇప్పుడు ఎవరో చెప్పు. ఎవరో ఒకరి పేరు చెప్పు. సుదర్శన్ గాడేమో. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చారా? ఇక్కడ ఈ డ్రెస్ చేశారంటే ఏదేదో చూడాల్సింది వస్తుంది ఇక్కడ కూర్చొని. సుధీర్ ఎలా అనిపిస్తుంది ముట్టుకున్నప్పుడు? హౌస్ ద ఫీలింగ్ యార్? సుదర్శన్ కదా. సుదర్శన్ ఫస్ట్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ ఆప్షన్. ఎవరి ఇష్టాలు వాళ్ళవయ్యా. మేమేం చేస్తాం? ఒకళ్ళు ఇందాక కొరికారంటే గ్యారంటీగా శేఖర్ మాస్టర్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సరా? నిజంగా మీరేనా కొరికింది? లాస్ట్ అండ్ ఫైనల్. సో జడ్జెస్ మీరు వేలు పెట్టి చూపించవచ్చు. ముద్దు పెట్టుకోకుండా ఇంకేదైనా చేసారా చెప్తున్నా. ఆహా మంచి మ్యూజిక్ ఇచ్చాడు వాడు. అట్టించి వస్తున్నాడని తెలుసుకోవడానికి. ఆహా బాగా వచ్చినా బాబు మేము చేసేవాళ్ళండి. ఎవరేదో కళ్ళకి గంతలు కట్టుకున్నారని చెప్పిన ఆడుకుంటున్నారు. అబ్బో అక్కడి నుంచి ఆయన శేఖర్ మాస్టర్ అనుకోండి ఇలాంటివి చేశారంటే. ఇలా కొడుతున్నారు అక్కడ టేబుల్ ని. ఎవరన్నా వస్తున్నారు రావట్లేదా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఏం చేస్తారా అని. సరే రారా పట్టుకుని పెట్టుకుతా. ఈయనకి సరిపోలేదంట. సరిపోలేదా? ఎవరు వస్తున్నారా? బో ఏదో గేజ్ చేతుల్లో ఉన్నాయేంటిది? ఏది ఒక్కసారి. అరే ఏంట్రా ఈ గేజ్ చేతుల్లో ఉన్నాయి? ఎవడీడు? ఒక్క నిమిషం అలాగే ఉండు. ఏ అబ్బాయే కదరా? మసాజ్ చేయించుకుంటా గడ్డ ఉందంటే ఈడు గ్యారంటీగా మా సుదర్శన్ గాడే అనుకుంటా. నాకిన్నా కొడుకే కావాలి నాకు. ఎవడాడు? ఏమో గెస్ చేయాలి నువ్వే. అది పక్కా లోకల్ బ్యాచ్ అలా చేస్తుంది కదా. రేవంత్ గడే ఇంటి కొంప తీసి సాంగ్ లో చేసేది రేవంత్ అలాంటి ఆడే చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేయను అతను అలా చేస్తాడని. ఎక్స్పెక్టే చేయమా? శ్రీకాంత్ గాని గోవింద్ గాని అయి ఉంటారు. శ్రీకాంత్ గారు అనుకుంటా. మేడం మీరు కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా మేము అందరం కోరుకుంటున్నాం. सलाम
सलाम ज्योतिके ओ सलाम सलाम ज्योतिके అంటే ఇంత ఎనర్జీ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ చేద్దాం. శేఖర్ మాస్టర్ ప్లీజ్. మామిడి పళ్ళు చెక్కిలు చూస్తే చిన్ని పళ్ళు కళ్ళను చూస్తే నెరడి పళ్ళు సిగ్గులు సీతాఫలాలే ఇట్ట నువ్వు వస్తావుంటే ఇట్ట సుప్పిస్తావుంటే ఇట్ట ఊరిస్తావుంటే ఆగేది ఇంకా ఎట్టాగే అచ్చొద్దు 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 Thank you, Annie Master. Thank you so much. Thanks a lot. ఈ షో ద్వారా I'm dancing with Shekhar Master, my guru. I worked as an assistant for him. Thank you, Shekhar Master. Thank you, Annie. Thank you, D Program. Thank you, ma'am. Thank you so much. So, third round, last challenge మిగిలింది. మాస్టర్ మీ టీం నుంచి ఏ జోడి వస్తున్నారు? వినయ్ అండ్ రిషిక. 3 lakh rupees ఛాలెంజ్ ఇప్పుడు. సో ఇది 3 lakh పర్ఫార్మెన్స్ అనొచ్చు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వినయ్ అండ్ రిషిక. బ్రహ్మదేవుని నుండి జపమాలను, విష్ణుమూర్తి నుండి శంఖ చక్రాలను, మహేశ్వరుని నుండి త్రిశూలాన్ని, సమస్త దేవతల నుండి శస్త్రాలను పొందిన నేను ఆదిశక్తి జగదంబగా అవతరించాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते బ్రహ్మదేవునిలో సరస్వతిగా, శ్రీహరిలో లక్ష్మిగా, పరమేశ్వరునిలో పార్వతిగా, త్రిమూర్తులలో నేనే కొలువై ఉన్నాను. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
దేవి. ఆ రావణుడికి 10 తలలు, కానీ నాకు వేల కొలది తలలు. వీటిని ఖండిస్తూ పోతే మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయి. సకల లోకాల్ని పీడించిన మహిషాసురుణ్ణి మర్దించిన చాముండినిరా నేను. ఈ సర్వశక్తి ఉందా నీ ప్రతాపం? నీలాంటి క్షుద్ర శక్తిని మట్టుపట్టడానికి వచ్చిన రుద్రకాళినిరా నేను. सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక తెలియని ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు ఈ పర్ఫార్మెన్స్ తో. వండర్ఫుల్ గైస్, సూపర్ సూపర్. సో జడ్జెస్ ముందుగా సదా గారు. ఎక్కడ సుచిన్? లవ్లీ కాస్ట్యూమ్ సుచిన్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. రెడ్, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చాలా స్టాండ్ అవుట్ అవుతుంది. అంటే రిషిక, వినయ్ పర్ఫార్మెన్సెస్ ఇంతవరకు చూస్తే ఇది వాళ్ళకి కొత్తగా ఉంది. ఇంతవరకు దే హావెంట్ అటెంప్టెడ్ అ డివోషనల్ యాక్ట్ లైక్ దిస్. రిషిక సో బ్యూటిఫుల్, ఎక్స్ప్రెషన్స్ చాలా, గెటప్ లో అయితే ముకుటం అన్ని వేసినప్పుడు చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. రిషిక, you have done wonderful job. తన అమ్మవారి గెటప్ వేసి మూమెంట్ గానీ ఆ లెగ్ ఒకటి అంటే ముందుకు వచ్చింది, గూస్ బంప్స్ వచ్చినాయి అలా. ఆ కాన్సెప్ట్ లో ఒక డైలాగ్ కూడా చెప్పించావు చూడు సచిన్. రావణుడికి 10 తలకాయలు అంటారు, 1000 తలకాయలు. అది నువ్వు విజువల్ గా కూడా చూపించావు, అది నాకు బాగా నచ్చింది. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అని కాన్సెప్ట్ అలాంటిది, రిస్క్ అనే కనబడుతుంది. ఈసారి చూసుకోండి, అదొక్కటి అనిపించింది. ఓకే, నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. అని మాస్టర్. హాయ్ సుచిన్, నాకు చాలా నచ్చింది. అండ్ రిషిక, యూర్ లుకింగ్ యాజ్ అమ్మవారు, మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. లైక్ నాకు ముంగట అమ్మవారే చూస్తున్నలాగా ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆల్ ద గైస్ చాలా బాగా చేసినారు. బెస్ట్ ఆఫ్ లక్, కీప్ రాకింగ్. ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ రౌండ్ 3 lakh rupees ఛాలెంజ్ లో 2 టీములు సూపర్ పర్ఫార్మెన్స్ అందించారు. వాళ్ళలో ఎవరు గెలిచారో తెలుసుకోవాలి. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్. సో ముందుగా ఫస్ట్ ఓట్ సదా గారు. మై ఓట్ గోస్ టు రాహుల్ అండ్ దర్శిని. శేఖర్ మాస్టర్. ఐ ఓట్ ఫర్ రాహుల్ అండ్ దర్శిని. Annie master. Same here, my vote goes for Rahul and Darshini. Congratulations. ఎస్, సో ఇక్కడతో ఇవాల్టి పర్ఫార్మెన్సెస్ అన్ని పూర్తయ్యాయి. డి జోడీ రూల్స్ ప్రకారం
ఇవాళ మన గెస్ట్ మ్యామ్. మీ చేతుల మీదుగా ₹1,00,000 దండ మీకు నచ్చిన జోడీకి మీరు అందించవచ్చు. ఎవరి పర్ఫార్మెన్స్ అయితే మీకు నచ్చిందో. సో ఆ ₹1,00,000 దండతో ఈ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యామ్, ఈ రోజు మీరు చూసిన ఈ 6 పెర్ఫార్మెన్సెస్ లో మీకు నచ్చిన టాప్ జోడీ? అందరు చాలా బాగా చేసినారు. కాంగ్రాట్స్. అండ్ ఇట్స్ మై ప్లెజర్ మీకు ఇలా డాన్స్ చేసి చూడడం. సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. సో మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. ఇవాళ మన ఈ ఎపిసోడ్ లో బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు జోడీలందరూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ వెళ్ళిపోయే ముందు మాకు సిగ్నేచర్ స్టెప్ ఉంది. సో ఆ సిగ్నేచర్ స్టెప్ తో మనం గుడ్ నైట్ చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ వెనస్డే 9:30కి మళ్ళీ కలుస్తాం అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో. అంటిల్ దెన్ గుడ్ నైట్. డి జోడీ డాన్సే కాదు అంతకు మించి.